ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడగాలుల తీవ్రత కూడా పెరుగుతోంది. 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో రోడ్లు బోస్పై కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి రోజు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటికి రాలేకపోతున్నారు. 5 నిమిషాలు బయట నిలబడితే చెమటతో ఇక్కట్ల పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వడగాలుపుల తీవ్రత కూడా తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా చెమటతో ఉక్కపోతతో సమస్యను ఎదుర్కొంటున్నారు. 44 డిగ్రీల వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు హన్మకొండలో కొద్దిగా ఒక మోస్తారుగా ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నాయి. 40 డిగ్రీలకు 40 నుంచి 41 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ధర్మసాగర్లో ఈరోజు హన్మకొండ జిల్లా పరిధిలో పరిశీలించగలిగితే 41 డిగ్రీల సెల్సియస్ ఉంటే భూపాల్పల్లిలో ఈరోజు 44 డిగ్రీల వరకు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టేకుమట్లలో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్కి వెళ్ళింది. ములుగు జిల్లాలో మంగపేటలో ఈరోజు 43 డిగ్రీలకి నమోదైంది. అలాగే జనగామ జిల్లాలో బచ్చన్నపేటలో ఈరోజు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ప్రధాన రహదారి హైదరాబాద్కి కాజీపేటకి హన్మకొండ చౌరస్తా నుంచి కాజీపేటకు వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారిలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. చాలా బిజీ ఉండేటువంటి ఈ రోడ్డు కాస్త వేసవి తాపం నేపథ్యంలో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యాహ్నం బయటికి ఎవరు రాలేని నేపథ్యంలో ఎలా బోసిపోతుందో చూడొచ్చు. బయటికి రాలేని నేపథ్యంలో ఇది మొత్తం ఖాళీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. విపరీతంగా రద్దీగా ఉండేటువంటి ఈ రోడ్లు బోసిపోతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధ్యాహ్నం టైంలో ఎవరు లేని టైంలో అలాగే వేసవి తాపాన్ని ఎలా ఉంది, బిజినెస్ మీద ఈ వేసవి ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులతో మాట్లాడదాం. అమ్మ, ఎట్లా ఉంది ఎండ వేడి పరిస్థితి? ఎండ కూడా బాగానే కొడుతుంది. మాది కూడా వ్యాపారం ఏం జరుగుతలేదు, అంతంతనే ఉన్నది వ్యాపారం కూడా. ఎండకు ఎవరు బయటకు వస్తలేరా? బయటకు వస్తలేదు. మధ్యాహ్నం ఏమైనా అవుతుందా మీకు బిజినెస్? ఏం లేదు, ఏం వస్తలేదు. చూడొచ్చు, వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రోజువారీగా బిజినెస్ చేసేవాళ్ళు, అంటే ఇక్కడ తీసుకునేటువంటి వాళ్ళు కంప్లీట్గా వేసవి నేపథ్యంలో వాళ్ళు మధ్యాహ్నం సమయం మొత్తం బంద్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వేసవి తాపం ఎంత సిచ్యువేషన్ ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. తీవ్రమైనటువంటి వేసవి తాపం నేపథ్యంలో డిహైడ్రేషన్ బారిన పడకుండా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు అధికార యంత్రాంగం, వైద్యులు సూచిస్తున్నారు. మరొక వైపు అత్యవసర పని ఉంటే మాత్రమే బయటికి రావాలి. ఒకవేళ బయటకు వచ్చినా వెంటనే నీళ్లు తాగాలని వైద్యులు సూచన చేస్తున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితిలో బయటకు వస్తే ఖచ్చితంగా వేసవి తాపం బారిన పడకుండా ఉండేలాగా నెత్తికి గుడ్డ కట్టుకోవడమో లేకపోతే క్యాప్ లాంటివి భరించి పెట్టుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని సూచిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇంకొక వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతల సమస్య అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరుగుతుంది. బయటికి రాలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైనా వాజిద్దారు కుమార్, ఎన్టీవీ వరంగల్.